అందరికీ నమస్కారం అండి. ఎప్పుడైనా సరే మనం ఏమీ చేయలేమని నిరాశ చెందటం కానీ, మనం మనోభావాలు దెబ్బతినేటట్టు మన ప్రవర్తననే చేసుకోవటం కూడా తప్పేనండి. ఎలా అంటారా? ఇప్పుడు ఎదరోళ్ళు ఇంకొక మాట మనల్ని అనే అవకాశం ఇస్తే వాళ్ళు ఏదన్నా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, అప్పుడు మన మనసు బాధపడుతుంది. ఏమనంటే ఇప్పుడు లేకపోతే ఆస్తులు లేవు, ఏమీ లేవు, వాళ్ళకి ఏంటి వాళ్ళ దరిద్రులు అంటారు. అన్నీ ఉంటే వాళ్ళకి పొగర, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వాళ్ళకి పొగర అంటారు. ఈ రెండు అట్నుంచే వస్తూ ఉంటాయి. మనోభావాలని ఎందుకన్నానంటే, ఒక మాట మనం ఎవరినైనాను ఖాళీగా తిరుగుతున్నావేంటి అన్నాం అనుకోండి, మీరు ఏమన్నా పొడిచేస్తున్నారా, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా చేసేస్తున్నారా అంటారు. అప్పుడు మన మనోభావం దెబ్బతింటుంది. మనం అటు అంటే అటు నుంచి ఇటు అంటారు. అటు మన వాళ్ళకే మనోభావాలు దెబ్బతినకూడదు, మనం ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. అలాగే ఏ వ్యక్తి కూడానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖాళీగా అంటూ ఉండకూడదు. చదువుకున్న వాళ్ళు అనుకోండి ఉద్యోగం చేసుకుంటారు, చదువు లేని వాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో రకరకాల పనులు ఉంటున్నాయి. ఆడవాళ్ళు కూడానండి ఈ మధ్యకాలంలో రోజు ఎంతో కొంత సంపాదించుకోవాలని ఇంటి దగ్గరికి బోల్డ్ అని చేసుకుంటున్నారు. మనకు తగ్గదు. మనం ఇప్పుడు కూరగాయలు పెంచుకుంటామని, దొడ్లు ఉన్నాయనుకోండి, లేకపోతే టబ్బలు ఉన్నాయనుకోండి, వాటిల్లో పెంచుకోవటం అని, ఆకుకూరలని, తోటకూరలని, లేకపోతే కొత్తిమీర అని, పుదీనా అని, ఇటువంటివన్నీ పెంచుకుంటున్నారు. అది ఇంట్లో సంసారానికి ఆదాయమే కదండి. మిడిల్ క్లాసులో ఉన్నప్పుడు గొప్పలకు పోకుండా మన సంసారం చక్కబెట్టుకోవటానికి మనం ఇటువంటి ప్రయోగాలు చేసినందువల్ల లాస్ ఏమీ ఉండదు, లాభమే తప్ప నష్టమేమి ఉండదు. అప్పుడు కూరగాయలు 4 బెండకాయలు కాసినాయి అనుకోండి, ఒక కూరకు వస్తుంది. అటువంటి ఇంట్లో ఉండి చేసుకోవాలి. టైలరింగ్ వచ్చు, టైలరింగ్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ వచ్చి ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. పెయింటింగ్ నేర్చుకుంటే పెయింటింగ్లు వేసుకోవచ్చు. ఈ చీరలకు అద్దాలని అటువంటివన్నీ కుడతా ఉంటారు. మనం టైలరింగ్ షాపులో వాళ్ళు కుట్టేసిన తర్వాత చేతి పనులకు కూడా తనిచ్చి ఇస్తున్నారు. అలాగే పువ్వులు మాలలు కడుతున్నారు చాలామంది. దండలు గుచ్చుతాం, ఆ పువ్వులు వాళ్ళు పట్టుకొచ్చి వీళ్ళ దగ్గర వేసేస్తారు, వీళ్ళేమో చక్కగా కట్టేసి ఇచ్చేస్తారు. రోజుకండి ఒక్కొక్కళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తున్నారంట. ఒక రోజు 1000 రూపాయలు వస్తుందంట ఆ పువ్వులు గుచ్చినందువల్ల. కొంతమందికి 500 వస్తున్నాయంట. ఇదంతా ఆదాయమే కదండి. ఆశమ్మ బోసమ్మ కౌర్లు కాకుండా మనం ఇరుగు పొరుగుతోటి ఉట్టి అనవసరమైన మాటలు మాట్లాడి నలుగురి నోళ్ళలోకి మనం వెళ్ళే కన్నా మన ఇంట్లో ఉండి ఇటువంటి పనులు చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. 2 చెట్లు పెంచుకోవటం అని, లేకపోతే ఇటువంటివి మన పని మనం చేసుకోవటానికి మనకు బోల్డ్ రకాల పనులు ఉంటున్నాయి. ఏ పని మనం వృధా చేసుకోకుండా, వయసులో ఉన్నప్పుడు సంపాదన, వయసులో ఉన్నప్పుడు బెడ్లో అక్కడికి వస్తాయి అంటారు. ఎందుకంటే రేపు పొద్దున లేగలేనప్పుడు ఈ సంపాదన ఉంటేనే పనికి వస్తుంది. అలాగా ఈ టైం అంతా వేస్ట్గా చేసేసి మనం అనవసరమైన కాలయాపన చేసేసి ఆదాయం లేకుండా చేసుకుంటే ఒకళ్ళ పాటు మీదే సంసారం గడిచే విధానం లేదండి. పిల్లల చదువులని రకరకాలు, మనం ఒక చీర కొనుక్కోవాలి, మగోడి మీద ఆధారపడకుండా ఇలాంటి చేతి పనులు ఎయ్యోటి చేసుకుంటా ఉంటే మనకు మనంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఏమంటారు చెప్పండి. నేను ఈ మధ్యకాలంలో చూశాను, కొన్ని కూరలు తయారు చేస్తున్నారు, ఒక్కొక్క అర కేజీని ఇంటి దగ్గర గుమ్మలో రోడ్డు మీద ఇల్లు అనుకోండి చక్కగా పెట్టుకుంటున్నారు. లేదు పిండి రుబ్బి ఆ పిండి ప్యాకెట్లు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఇటువంటివన్నీ ఆదాయమేనండి. నేను హై క్లాస్ గురించి మాట్లాడనండి. మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కొంచెం ఓర్పు సహనం ఉంటే మనిషికి కాలం వృధా చేసుకోకుండా చేసుకునే పనుల గురించి చెప్తున్నాను. ఒకళ్ళనని వాళ్ళు నలుగురి దగ్గర కూర్చుని వాళ్ళ మాట మనం పడి మన మాట వాళ్ళనని ఇటువంటి యాపన మనం పెట్టుకోకూడదు. ఏమంటారు చెప్పండి.